హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. గ్యాస్ వెలిగించే పని లేకుండా, నూనె లేకుండా అన్ని బ్రేక్ఫాస్ట్లోకి చాలా టేస్టీగా ఉండే చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మిక్సీ జార్లో 1 కప్పు పుఠానీలు వేసుకోండి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు సన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి వేసుకొని, మీ కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే 1 ఇంచు సైజ్ అంత చింతపండు వేసుకొని, సాల్ట్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని, కొన్ని నీళ్లు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 గుప్పెడు కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది. మీ కొత్తిమీర వేసిన తర్వాత జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసామంటే కొత్తిమీర అక్కడక్కడ చట్నీలో తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. గిన్నెలోకి వేసుకొని అదే మిక్సీ జార్లో ఇంకొంచెం నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చట్నీలో వేసేయండి. అంతే అండి, చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ చట్నీ కొంచెం పలుచగా ఉంటేనే బాగుండిద్ది. అలాగే తాలింపు లేకపోయినా కూడా చాలా టేస్టీగా ఉండిద్ది. మీకు కావాలంటే తాలింపు కూడా వేసుకోవచ్చు. అన్ని బ్రేక్ఫాస్ట్లోకి కూడా సూపర్గా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.